మరి మృత్యోరతిముక్తి వ్యాఖ్యాత అంటే దీని తాత్పర్యం ఏమిటి అంటే తత్వమసిలో పదార్థం ఏదైతే ఉందో అంటే అంతఃకరణ వచ్చిన చైతన్యము ఆత్మ నుంచి వ్యాఖ్యానం చేయడం అయింది అంటారు. వ్యాఖ్యాత కాలలక్షణాత్మ కర్మలక్షణాచ. ఇదేమిటి? కాలస్వరూపము కర్మస్వరూపం. పునరసో మృత్యు యస్మాదతిమృత్యు వ్యాఖ్యాత. మళ్ళీ అడుగుతున్న ఈ మృత్యు ఏమిటి, దేని నుంచి అయితే విడిపడతాడని చెప్పారో సచ స్వాభావిక అజ్ఞానాసంగాస్పదో. అంటే ఈ మృత్యు ఏమిటంటే అజ్ఞానం వల్ల స్వభావ ప్రవృత్తి, శాస్త్ర ప్రవృత్తి కాదు, విహిత ప్రవృత్తి కాదు, స్వాభావిక ప్రవృత్తి. అజ్ఞానాస్పదో అధ్యాత్మ అధిభూత విషయ పరిచ్ఛిన్న. ఇక్కడ ఆ దేహము తర్వాత ఆ భూతాలతో కూడుకున్నది. అధ్యాత్మ అధిభూత విషయ పరిచ్ఛిన్నం గ్రహాతి గ్రహ లక్షణం మృత్యు. గ్రహము అంటే ఇంద్రియాలు, అతిగ్రహములు అంటే విషయాలు, వాటి ద్వారా వచ్చేటువంటి మృత్యువు. తస్మాత్ పరిచ్ఛిన్న రూపా మృత్యోరతిముక్తస్య. ఈ పరిచ్ఛిన్నమైనటువంటి వీట్ల నుంచి ఎవడైతే విడిపడ్డాడో అతిముక్తస్య రూపాన్ని అగ్న్యా ఆదిత్యాదీని ఉద్గీత ప్రకరణే వ్యాఖ్యాతాని. అక్కడ ఆ రూపాలు ఆదిత్యులు ఇలాంటివన్నీ ఉద్గీత ప్రకరణంలో చెప్పుకుని వచ్చాం. అస్వల ప్రశ్నేచ తగ్గతో విశేష కశ్చిత్. మరి ఇంతకుముందు అసలు బ్రాహ్మణం కదా, అందులో ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి రూపాలు కానీ లేకపోతే ఆదిత్యుడు కానీ ఈ కర్మల గురించి కొంచెం విశేషం గురించి చెప్పారు. తచ్చేత కర్మణాం జ్ఞాన సహితానాం ఫలం. అది కర్మతో పాటు ఉపాసనలు కనుక చేసినట్లయితే దానికి అత్యంత ఉత్కృష్ట ఫలము హిరణ్యగర్భ ప్రాప్తి. ఏ తస్మాత్ సాధ్య సాధన రూపా సంసారాన్ని మోక్షకర్త. ఈ హిరణ్యగర్భ ప్రాప్తి సాధ్యము, మిగిలినవన్నీ సాధనలు. ఈ సాధనము ఆ సాధ్యము ఈ రెండింటి నుంచి కూడా బయటికి పోవాలి. మోక్ష కర్తవ్యతో బంధన రూపస్య మృత్యో స్వరూపముచ్యతే. ఇప్పుడు బంధనం దాని అదే మృత్యు, దాని స్వరూపం చెప్తున్నారు. బద్ధసి మోక్షో కర్తవ్య. ఎవడైతే బంధుడై ఉన్నాడో వాడే మోక్షం కావాలన్నా వాడికి మోక్షం గురించి చెప్పాలి. యదపి అతిముక్తస్య స్వరూపం ముక్తం. అతిముక్తం అంటే ఇక్కడ పరిచ్ఛిన్న భావం నుంచి అపరిచ్ఛిన్న భావం పోవడం చెప్పినప్పుడు తత్రాపి గ్రహాతి గ్రహాభ్యాం అవి నిర్ముక్త. వాడికి ఈ ఇంద్రియాల్లో ఉన్న విషయాల ద్వారా వాడికి రాగము అవంటూ పోలేదు. అందుకని మృత్యు రూపాభ్యాం రెండు కూడా ఉంటుంది. తథాచ ఉత్తమ అసనాయాహి మృత్యు. అందుకనే అగ్ని బ్రాహ్మణంలో చెప్పాం అసనాయాహి మృత్యు. ఈ ఆకలి మృత్యు. ఆకలి వచ్చిన వాడు ఏదని చెప్తూ ఉంటాడు. అసనాయాహి మృత్యు ఏషేవ మృత్యురితి. ఆదిత్యస్థం పురుషం అంగీకృత్య ఆహ ఏకో మృత్యు బహవ ఇదిశ. ఈ సూర్యుడిలో ఉన్న పురుషుడిని తీసుకుని ఏకో మృత్యు బహవ ఇది. మృత్యు ఒకటి, మృత్యు అనేకము చెప్పారు. సూత్రాత్మయో బహురూప. మరి అనేక రూపముల మృత్యు అంటే ఆ సూత్రాత్మ ప్రాప్తి, అది సమిష్టి రూపం కనుక. తద్ ఆత్మభావాపన్నో హి మృత్యో ఆప్తిమతి ముచ్యతే ఇత్యుచ్యతే. ఆ సూత్రాత్మని లేకపోతే అజ్ఞాతి రూపాలని ఈ మృత్యు ఆప్తిమతి ముచ్యతే. ఈ అజ్ఞాతి రూపాలు పొందిన వాడు మృత్యువును పొందుతాడు అని చెప్పి దాని నుంచి అతి ముఖ్యము అంటే ఇక్కడ ఆ
ఆసంగ దోషం. దేనికైతే మీరు లొంగి ఉంటారో దాని ఆసక్తి వల్ల మీకు మృత్యు ప్రాప్తి. అందుకని ఆ మృత్యు అంటే ఇక్కడ ఆసంగ దోషం అని కూడా చెప్పారు. ఆసక్తి అదే పాపరూపము. ఆ ఆసక్తి అనేటువంటి పాపా నుంచి విడిపడాలి. నజత గ్రహాది గ్రహో మృత్యు రూపం నస్త అంటే వీడింటాడు విషయాలు ఇంద్రియాలు మృత్యు రూపం ఎలాగవుతాయి? అభో అంటే ఏతస్య మనసో ద్యోహు శరీరం జ్యోతిర్ రూపం అసౌ ఆదిత్య. ఈ మనస్సుకి స్వర్గము శరీరము, జ్యోతి రూపము, ఆదిత్యుడు అని చెప్పినప్పుడు మనశ్చ గ్రహ, మనసు గ్రహం. స కామేన అతిగ్రహేణ గ్రహీత. ఈ మనస్సు అతిగ్రహం ఏమిటి? ఇచ్ఛ, కోరికలు, తృష్ణలు, వాసనలు, ఇవన్నీ కూడా అతిగ్రహం. వాటి ద్వారా అది గృహీతమైనది, పట్టుకోబడింది. గృహీతీతి వక్షతి ప్రాణో వైగ్రహ. ఈ ప్రాణములు అంటే ఇంద్రియాలు గ్రహ. సో లేకపోతే ఇక్కడ ముఖ్య ప్రాణం చెప్పారు. ఎందుకంటే సో అపానేన అతిగ్రహేణ ఇది, అపానం ద్వారా ఈ ప్రాణము గృహీతమైనది, పట్టుకొనబడినది. వాగ్వైగ్రహ స నామ్న అతిగ్రహేణ ఇది. వాణి గ్రహం, మరి అతిగ్రహము నామం. తదాచ త్రియన్న విభాగో. ఆ బ్రహ్మగారు 7 అన్నాలను సృష్టించాడు అన్నాడు. మనసు, ప్రాణము, వాణిని తన గురించి అట్టే పెట్టుకున్నాడు. ఆ విభాగం చెప్పినప్పుడు వ్యాఖ్యాతం అస్మాతి, ఇవన్నీ కూడా మేము చెప్పుకొచ్చాము అంటారు. చూడండి, సవిషయాణ వాంగ్మన ప్రాణానాం సూత్రాత్మన సత్వేన గ్రహాది రూప బంధేన. ఈ వాణి, మనస్సు, ప్రాణములు ఉన్నాయే, ఆ సూత్రాత్మలో ఉన్నవి, అవి గ్రహాది రూప బంధేన, అవి గ్రహములు, వాటి ద్వారా బంధనం. తస్య బద్ధత్వమితి వ్యాఖ్యాతం. తథాది ఉక్తం వాక్యే. వాంగ్మన ప్రాణ రూపాణాం చ త్రిణ్యాత్మని త్రిణ్యాత్మని అపి సంభవాత్. ఈ మనస్సు, వాణి, ప్రాణము అని ఉన్నాయే, ఇవి ఆ హిరణ్య గర్భుడికి ఉన్న దాంట్లో కూడా సంభవమే. గ్రహాది గ్రహారూపాణం నాతో ముగ్ధ ప్రజాపతి. ఆ ప్రజాపతి సృష్టికర్త బ్రహ్మ కూడా, విరాట్ బ్రహ్మ కూడా ఈ గ్రహము అతిగ్రహముల గురించి వీటి నుంచి విడిపడలేదు. చూడండి, విరాట్ స్వరూపం అంటే సమిష్టి స్థూల శరీర అభిమానం. దాని తర్వాత వచ్చేటువంటి వాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళు విరాట్ పురుషులే కదా. విరాట్ నుంచి ఉత్పత్తి చెందిన వాళ్ళు, విరాట్ నుంచి ఉత్పత్తి చెందారు వాళ్ళు. లేకపోతే ఆ హిరణ్య గర్భం నుంచి ఉత్పత్తి చెందిన వాళ్ళని కూడా చెప్పచ్చు. దేవతలందరూ కూడా హిరణ్య గర్భం నుంచి వస్తారు. అందుకని ఆ హిరణ్య గర్భం నుంచి వచ్చినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఈ విషయములు, ఇంద్రియములు అనేటువంటి రాగం ఉంది అంటాడు. దాని శివపురాణంలో చాలా చక్కగా చెప్తారు. బ్రహ్మ వాడు ముసలాడయ్యాడు, తెల్లగడ్డం ఉంది. వాణ్ణి పురోహితుడిని చేశారు. దేనికి? శివపార్వతుల కళ్యాణం. ఎవరని? బ్రహ్మగారు. శివపార్వతుల కళ్యాణం చేసినప్పుడు ఆ పార్వతి ఇలా కొంగు ముందు వేసుకుంది, మొహం కనిపించట్లేదు. అందుకని ఈయన ఏం చేశాడు బ్రహ్మగారు? ఆ అగ్నిలో ఎక్కువ కట్టెలు పడేస్తాడు. ఆ పొగంతా అనేసి అది మొహం తీసి అది చూడ్డానికి. అందుకని ఆ శివుడు కోపం వస్తుంది. అది వేరు. అది చెప్పింది నేను చెప్తున్నానప్పుడు ఇతిహాస పురాణాభ్యాం వేదముపమహేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదాలని వ్యాఖ్యానం చెయ్యాలి. మనుసూత్ర రూపాన్ని పుట్టించినప్పుడు ఆ మన్మధుడిని పుట్టించాడు. ఆ మన్మధుడు పరీక్ష చేయడానికని ఆ మన్మథ బాణం బ్రహ్మగారి మీద వేస్తే
అప్పుడు ఆ బ్రహ్మగారి మనసు శత్రుపా మీద పోయింది. అప్పుడు ఒక కపాలాన్ని తీసేస్తావు, అది బ్రహ్మ కపాలం. నువ్వు దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ పట్టకు. సువిచారితం చేతద్ యదేవ ప్రవృత్తి కారణం తదేవ నివృత్తి కారణం నభవతి. ఇదంతా బాగా విచారం చేసి వచ్చాము. ఏదైతే ప్రవృత్తికి కారణమవుతుందో అది నివృత్తికి కారణము కాజాలదు. కేచిత్ సర్వమేవ నివృత్తి కారణం మన్యంతే. ఇదంతా కూడా వైరాగ్యానికే కారణం కొంతమంది అంటూ ఉంటారట. మతాంతరం అన్నాడంటే ఎవడో చెప్పలేదు. అత కారణాత్ పూర్వస్మాత్ మృత్యో మృత్యుచ్యతే. ఈ కారణం కన్నా ముందున్నది మృత్యు అని చెప్పారు. ఉత్తరం ప్రతిపద్యమానో వ్యావృత్యర్థమేవ ప్రతిపద్యతే. మరి కారణం చెప్పినప్పుడు మళ్ళీ కార్యాన్ని చెప్తున్నారు కదా ఉత్తర గ్రంథాన్ని. ఈ ఉత్తర గ్రంథాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే ఆ చెప్పిన కారణములైనటువంటి ఇంద్రియాల నుంచి బయటపడాలి. ఈ వ్యావృత్తిమేవ ప్రతిపద్యతే నతు తాదత్యమిత్యతః ఆ ద్వైత క్షయాత్ సర్వం మృత్యు. చూడండి, ద్వైతము నశించేంత వరకు ఉన్నదంతా కూడా మృత్యు ద్వైత క్షయేతు పరమాత్మతో మృత్యు ఆప్తిమతిముచ్యతే. ఈ ద్వైతము అనేటువంటి మృత్యువు నశించిన తరువాతనే పరమార్థ రూపమైనటువంటి మృత్యువుని వాడు దాడుతాడు. అది అతిముచ్యతే. అతస్య ఆపేక్షకి గౌణీకి ముక్తిర్ అంతరాలే. ఈ మధ్యలో ఏమన్నా ముక్తి చెప్తే అది ఆపేక్షికము, అది సంపూర్ణము కాదు, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పోతుంది. సర్వం ఏతద్ ఏవం అబాధారణ్యకం. ఇది ముందు ప్రశ్న వేస్తున్నాడని చెప్పాం కదా. వాడు ప్రశ్న ఏమిటి వేశాడు? ఆ ద్వైత జ్ఞానము ఉన్నంత వరకు మృత్యువు, ఆ తర్వాత పరమాత్మతో మృత్యురాప్తి అతిముచ్యతే. పరమాత్మ రూపంగా మృత్యు ఏదైతే పొందినంట అది వాడు దాటుతాడు. ఇదంతా చెప్పాడే, ఇదంతా ఆపేక్షికము గౌణముక్తి అని చెప్తే ఇదంతా బాబు ఈ బృహదారణ్యకం నుంచి చెప్పింది కాదు. దీని బాహ్యం అంటే ఉపనిషత్ తాత్పర్యము కాదు. సర్వ ఏకత్వం మోక్ష తస్మాత్ సర్వమభవత్ ఇది శృతే. ఎందుకంటే ఏకత్వమే మోక్షం అని చెప్పారు. బాణం భవతేతదపి నతు గ్రామకామో ఏత పశుకామో ఇత్యాదునా తాదర్థ్యం. అంటే గ్రామం కావాలన్నవాడు యజ్ఞాలు చెయ్యాలి, పశువులు కావాలన్నవాడు యజ్ఞాలు చెయ్యాలి ఉన్నాయే, ఇవి ఆ ఏకత్వాన్ని గురించి కాదు. యదిహి అద్వైతార్థమేవ ఆసాం గ్రామ పశు స్వర్గాది అర్థత్వం నాస్తి ఇది గ్రామ పశు స్వర్గాదయో నగృహ్యేరన్. ఇవి అద్వైతం గురించి చెప్తున్నాయి అంటే ఇవేవి లేవని చెప్పాలి. గ్రామం లేదు, పశువులు లేదు. గృహ్యేరన్ గృహ్యంతేతు కర్మఫల వైచిత్య విశేషాహ. విచిత్రమైనటువంటి ఆ కర్మఫలాల్ని అనుభవించాలనుకున్నటువంటి వాళ్ళు వీటిలన్నింటినీ గ్రహిస్తున్నారు కనుక ఇవి ఏకత్వాన్ని బోధించట్లేదు. ఇది చ వైదికానాం కర్మణాం తాదర్థమేవ సంసార ఏవనా భవిష్యత్. మరి వైదిక కర్మలన్నీ కూడా ఏకత్వాన్ని చెప్పడానికి అనుకుంటే నాయన సంసారమే ఉండేది కాదంటున్నాడు. అర్థమైందా? తాదర్థం అంటే ఏకత్వం, తాదర్థం అన్నట్టు మోక్షార్థం. అథ తాదర్థేపి అనునిష్పాదిత పదార్థ స్వభావ సంసారే చేత్. సరి అది మోక్షాన్ని కాదు అనుకుందాం. అయినా ఇష్ట సాధనము అనేటువంటి జ్ఞానం ఉందే, అది ముందు సంపాదించుకోవాలి. అందుకనే అది సంసార ధర్మము. తాదర్థేపి అనిష్పాదిత పదార్థ స్వభావ అంటే ముందు
ఇప్పుడు నిష్పాదితములు కావు, పొందలేదు, ముందు పొందాలని. అందుకని ఇదంతా సంసారమే నాయన. యథాతి రూపదర్శనార్థం ఆలోకే సర్వోపి తత్వస్థ ప్రకాశితే ఏవ. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు యొక్క రూపాన్ని చూడడానికి మీరు దీపం వెలిగించారనుకోండి, ఆ దీపం ఆ ఒక్క వస్తువునే వెలిగించడు కదా, అక్కడున్న వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి. తత్వస్థ ప్రకాశితే ఏవ. నా ప్రమాణానుపతి, ప్రమాణం లేదని చెప్పడానికి లేదు. అద్వైతార్థత్వే వైదికానాం కర్మణాం విద్యాసహితానాం అన్యస్య అనునిష్పాదితే ప్రమాణ అనుపత్తికి. ఈ కర్మలన్నీ కూడా, ఈ వైదిక కర్మలన్నీ కూడా ఉపాసనతో పాటు అద్వైతం గురించి అని చెప్తే అది ప్రమాణం కాదు. నా ప్రత్యక్షం నా అనుమానం అంత ఏవచ నా ఆగమ. ఈ విధంగా చెప్పడానికి ప్రత్యక్ష ప్రమాణం లేదు, అనుమాన ప్రమాణం లేదు, వేద ప్రమాణం కూడా లేదు. ఉభయం ఏకైన వాక్యాన్ని ప్రదర్శితే ఇది చేత్. అంటే ఇటు సంసారం అటు మోక్షము రెండు కూడా వేదాల్లో ఒకే వాక్యం ద్వారా చెప్తున్నారేమో చూడండి. అంటే కుల్యా ప్రణయన ఆలోకాదివత్. కుల్యము అంటే నది, నది. తర్వాత ప్రణయనము అంటే నీళ్లు తీసుకోవడం. పిల్లకాలు అన్నారు ఇక్కడ, నీళ్లు తీసుకోవడం. అచ్చా, ఇక్కడ ప్రణయనము అంటే పిల్లకాలో కాదు. ఇప్పుడు కాలువ తవ్వామనుకోండి, నది చిన్నది. ఆ కాలువ ద్వారా ఏమిటవుతుంది, మనము పంటలకి నీళ్లు పెట్టుకోవచ్చు, కావాలన్నప్పుడు శుద్ధిగా ఆచరణము చేయొచ్చు. ప్రణయనం అంటే ఇక్కడ ఆచమనం. ఆలోకాదివత్ తన్నైవం వాక్య ధర్మానుపత్తే. ఏ విధంగా అయితే నువ్వు కాలువ తవ్వి అది పంటలకి నీళ్లు పోస్తావో, అదే విధంగా మళ్ళీ ఆచమనం శుద్ధికి చేసుకుంటావో, తన్నైవం వాక్య ధర్మానుపత్తి. అది ఒక వాక్యానికి రెండు అర్థాలు చెప్పడం వాక్య ధర్మం కాదు నాయన. మీమాంసకులు ఒప్పుకోరు. వాక్య భేదం ఉంటే 8 రకాల దోషాలు ఉంటాయంటారు. నచి ఏక వాక్యగతాస్య అర్థస్య ప్రవృత్తి నివృత్తి సాధనతో. ఒకే వాక్యంలో ప్రవృత్తి నివృత్తి ఉంది చెప్పడానికి లేదు. కుల్య ప్రణయన ఆలోకాలు అర్థస్య ప్రత్యక్షత్వాద దోషం. మరి ఈ ఉదాహరణ చెప్పాం కదా, నదిని కనుక తవ్వినట్లయితే పంటలకి వస్తాయి, శుద్ధి ఆచమనం చేయడానికి వస్తాయి. దీపం వెలిగిస్తే ఏ వస్తువు చూడాలనుకున్నామో దాంతో పాటు నీళ్లు కూడా కనిపిస్తున్నాయంటే ఇది ప్రత్యక్షం కనుక ఇక్కడేమి దోషం లేదు. కానీ ఇక్కడ ఒకటే వాక్యం ద్వారా ప్రవృత్తి నివృత్తి ఎక్కడా చెప్పలేదు. యద్యపి ఉచ్యతే మంత్ర అస్మిన్నర్థే దృష్టాయతే. ఒకవేళ చెప్పినట్లయితే అక్కడ మంత్రాలు కనిపించేవి. అయమేవ తాద్ అర్థ ప్రమాణ గమ్య. అందుకని అప్పుడు ఏమిటి చెప్పాలి, ఈ కర్మలు చేసే వాళ్ళకు మోక్షం తప్పకుండా వస్తుందని చెప్పాలి. మరి అలా చెప్పారా? నైషా తర్కేణ న కర్మణ న ప్రజ ధనేన త్యాగేనైకే మంత్రాః పునః కిం అస్మిన్ అర్థే ఆహోస్విత్ అన్యస్మిన్ అర్థే ఇది మృగ్యమేతద్. అందుకని ఈ కర్మకాండలో ఉన్నటువంటి మంత్రాలని మోక్షం గురించి చెప్పాయా ఇంకా దేనికైనా చెప్పా అన్నది మీరే ఆలోచించుకోండి అంటాడు మృగ్యం. తస్మాత్ గ్రహాదిగ్రహ లక్షణం మృత్యుర్బంధ. ఈ ఇంద్రియాలు, ఈ విషయాలు, ఈ విషయాలకి లోబడున్న ఇంద్రియాలు. అందుకని ఇది మృత్యు స్వరూపము, బంధన స్వరూపము. తస్మాన్ మోక్షో వక్తవ్య. ఆ ఇంద్రియాల నుంచి, ఆ ఇంద్రియాల విషయాల నుంచి మనం మోక్షం చెప్పాలి. అందుకనే ఇక్కడ మొదలుపెడతాం. నచ జానీమో విషయ విషయ సంధౌ ఇవ అంతరాళే అవస్థానం అధ్యజరితీయం కౌశలం
నువ్వు చెప్పావే ఈ కర్మకాండ అటు ప్రవృత్తికి బంధనానికి ఇటు మోక్షానికి కూడా పనికొస్తుందని చెప్పావే, మాకు తెలియదు నాయన. విషయసంధౌ ఇవ అంతరాలే అవస్థానం అర్ధజరతీయం కౌశలం. అంటే సాంకోడి కూరకి సాంకోడి గుడ్డుకి ఇలాంటి అర్ధజరతీయ న్యాయం మాకు తెలియదు ఆయన. ఆ కర్మకారి ఇటు మోక్షానికి అటు ప్రవృత్తికి నివృత్తికి వస్తుంది. ఎత్తు మృత్యురతిముచితే ఇత్యుక్త గ్రహాతి గ్రహం వచ్చితే, మృత్యు నుంచి విడివిడాలన్నప్పుడు ఆ గ్రహములు అతిగ్రహములు చెప్తున్నారు. ఉచ్చేతే తత్వర్థ సంబంధాత్ సర్వోయం సాధ్య సాధన లక్షణం గ్రహాతి గ్రహౌ వినిర్మూకాత్. ఇప్పుడు తత్వర్థ సంబంధ తత్వం అని ఉండాలి. మరి తత్వర్థం అంటాడేటి వీడు. తత్వం అంటే మరి తత్ అంటే మళ్ళీ బ్రహ్మని చెప్పాలి. తత్వ అన్నప్పుడు ఉకారం కావాలి. అక్కడ ఇక్కడ చేసినప్పుడు వకారం ఉకారం ద్వారా వస్తుంది. తత్తు అర్థ సంబంధ అలా చెప్పడు. తత్తు అర్థ సంబంధ సర్వోయం సాధ్య సాధన లక్షణం గ్రహాతి గ్రహౌ గ్రహాతి గ్రహ వినిర్మూక గ్రహ అవినిర్మూక గ్రహ అవినిర్మూక అంటే ఇక్కడ ఈ బంధత్వం ఇత్యర్థ. అవినిర్మూకాత్ అంటే గ్రహ అతిగ్రహ అవినిర్మూకాత్ అంటే వాటి నుంచి విడివడలేదు. ఈ సాధ్య సాధన లక్షణం ఏదైతే ఉందో అర్థ సంబంధ నువ్వు చెప్పావే ఈ కర్మ ద్వారా అటు బంధము అవుతుంది ఇటు ముక్తి అవుతుంది అని. అలా కాదు నాయన. ఇక్కడ అర్థాన్ని కనుక చూసినట్లయితే ఆ సాధ్య సాధన లక్షణంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ గ్రహాది గ్రహాల నుంచి ఇంకా విడివడలేదు. నిగడేహి నిర్జ్ఞాతే నిగడితస్య మోక్షాయత్. నిగడే అంటే బంధనం. బంధనము ఉంది అని తెలుసుకోలేక లేకపోతే నిజ్ఞాతే నితరాం జ్ఞాతే బంధనంలో ఉన్నాను అని తెలుసుకున్నవాడు నిగడితస్య మోక్ష దేని ద్వారా నేను బంధనంలో ఉన్నానని తెలుసుకుని దాని నుంచి మోక్షానికి ప్రయత్నం చేస్తాడో తస్మాన్ తాదత్యేన ఆరంభ. ఏదైతే బంధనం అని తెలుసుకుంటాడో దాని నుంచి మోక్షానికి ప్రయత్నం చేస్తాడు కనుక దాని గురించే ఇక్కడ విచారిస్తాము. అతహైనం జారత్కారవః ఆర్తభాగః వప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ ప్రతిగ్రహాః ప్రత్యతిగ్రహాః అష్టౌ గ్రహాష్టౌ అతిగ్రహా ఇతి ఏతే అష్టౌ గ్రహా అష్టౌ అతిగ్రహా కథమేతే ఇతి. ఆ జారత్కారవః జరత్కారిణి పుత్రుడు. ఆ వాసుకి చెల్లెలి పెనిమిటి అంటే వాసుకి బావగారు వస్తాడా వాడు జరత్కారు. వాడి కొడుకు అయి ఉండొచ్చు. వాడు జారత్కారం అంటే జరత్కారు దాని వాసుకి చెల్లెలి పేరుగా జరత్కారు. అందుకని అదే పేరు గల వాడినే నేను పెళ్లి చేసుకుంటానని అంటాడు. వాడి సంబంధం వాడి గోత్రమేమో. వాడేమిటి వాడి కొడుకు జరత్కారు కొడుకు పేరేమిటి వాడి పేరు చెప్తేనే పావులన్నీ పోతాయి.
రితభాగస్య అపత్యం అర్థభావం వాడు అది వేరు ఇది వేరు అనుకుంటా. సప్యానాథ్ పేరేమిటి? అతనే యాజ్ఞవల్కేతి హోవాచ కతి గ్రహ కతి అతిగ్రహ అనేది. ఈ గ్రహాలు ఏమిటి అతిగ్రహాలు ఏమిటి అంటే 8 అన్నాడు. గ్రహాలు అతిగ్రహాలు ఏతే అష్టో గ్రహా అతిగ్రహ కథమైతే అవి ఏమిటి అని అడిగినప్పుడు మళ్ళీ వాట్ల గురించి చెప్తున్నాడు. ప్రాణో వై గ్రహ ప్రాణో వై గ్రహ సో అపానేన అతిగ్రహేణ గృహీత సో అపానేన అతిగ్రహేణ గృహీతో 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 అతి గృహీత అని కూడా చెప్పడు. అపానేన హి అపయనేన హి గంధాన్ జిఘ్రతి గంధాన్ జిఘ్రతి. ఈ ప్రాణమే గ్రహము. అది అంటే ప్రాణం అంటే ఇక్కడ ఘ్రాణం ప్రకరణం వాయు సహిత సహ అపానేన ఇది గంధేన అపాన సచివత్వాత్ అపానో గంధ ఉచ్యతే. అపానంతో అంటే మనము ఆ గంధాన్ని పీల్చేది అపాన వాయు ద్వారా పీల్చుతాం, లోపలికి పోతుంది. ప్రాణము అపానం, ప్రాణాపానం సమాయుక్త నాసాభ్యంతరచారిణి అన్నారు కదా. ఈ అపానవాయువు ద్వారానే మనము అంటే అపానవాయువు అంటే వాయువు ద్వారా పోయేటువంటి అపానవాయువు కాదు. ప్రాణము అపానము అని చెప్పినప్పుడు ఆ ముక్కు రంధ్రాలతో లోపలికి బయటకు వచ్చేటువంటి దాన్నే గంధాన్ని అపాన ఉపహృతం హి గంధ ఘ్రాణేన సర్వే లోకా జిఘ్రతి. ఈ అపాన ప్రాణము ద్వారా తీసుకున్న గంధాన్ని అందరూ తదేతద్ ఉచ్యతే అపానేన గంధాన్ని జిఘ్రతి. అదే ఇక్కడ చెప్తున్నా అపాన ద్వారా. వాగ్వై గ్రహ సనామ్నా అతిగ్రాహేణ గృహీతో సనామ్నా అతిగ్రహేణ గృహీతో వాచా హి నామాని అభివదతి వాచా హి నామ అభివదతి. ఈ వాణి గ్రహము అది నామం ద్వారా గ్రహించబడినది. వాణి ద్వారానే నామాలు చెప్తాడు. జిహ్వా వై గ్రహ వై గ్రహ సరసేన అతిగ్రాహేణ గృహీతో సరసేన అతిగ్రహేణ గృహీతో జిహ్వయా హి రసాన్ విజానాతి. ఈ నాలుకే గ్రహము. ఇది రసనేంద్రియము అంటాము. రసాల ద్వారా ఇది గ్రహించబడిన అతిగ్రహము. ఈ నాలుక ఆ రుచులు బాగా తెలుసుకుంటాం. షడ్విత రసాలు అంటాము, వాటింతా తెలుసుకుంటాం. చక్షుర్వై గ్రహ చక్షుర్వై గ్రహ సరూపేణ అతిగ్రహేణ గృహీత చక్షుషా హి రూపాణి పశ్యతి. చక్షుషా హి రూపాణి పశ్యతి. చక్షు గ్రహము ఇది రూపాలను గ్రహిస్తున్నంత రూపము అతిగ్రహం. ఆ రూపాలను చూసినప్పుడు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. గృహీత చక్షుషా హి రూపాణి పశ్యతి. కన్నులతోనే రూపాలు చూస్తాం. శ్రోత్రం వై గ్రహ వై గ్రహ సశబ్దేన అతిగ్రాహేణ గృహీత శబ్దేన అతిగ్రాహేణ గృహీత. శ్రోత్రేణ శబ్దాన్ శృణోతి శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి. ఈ శ్రోత్రము గ్రహము, శబ్దము అతిగ్రహము. ఈ శ్రోత్రము ఈ శబ్దాల్ని వింటూ ఉంటుంది. అందుకనే వివేక చూడమణిలో చెప్పారు 5 విషయాలతో 5 జంతువులు చచ్చిపోతుంది కదా. కానీ వీడికి 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. మనోవై గ్రహ మనోవై గ్రహ సకామేన అతిగ్రాహేణ గృహీతో సకామేన అతిగ్రాహేణ గృహీతో మనసా హి కామాన్ కామయతే మనసా హి కామాన్ కామయతే. ఈ మనస్సు గ్రహము. ఇది కామం ద్వారా అతిగ్రహించి అంటే పట్టుకోబడుతోంది. ఇది
మనస్సు కామములనే కోరుకుంటూ ఉంటుంది. గ్రహణము ఇంకేమీ లేదు ఎక్స్ప్లెనేషన్. హస్తో వై గ్రహః హస్తో వై గ్రహః సకర్మణ అతిగ్రాహేణ గృహీతో సకర్మణ అతిగ్రాహేణ గృహీతో హస్తాభ్యాం హి కర్మ కరోతి. హస్తాభ్యాం హి కర్మ కరోతి. ఈ చేతులు గ్రహములు కర్మ ద్వారా ఇవి పట్టుకోబడతాయి. ఈ చేతులే కర్మలు, ఈ చేతుల ద్వారానే కర్మల్ని చేస్తాం. త్వగ్వైగ్రహః త్వగ్వైగ్రహః సస్పర్శేన అతిగ్రాహేణ గృహీతః స్పర్శేణ అతిగ్రాహేణ గృహీతః త్వచా హి స్పర్శాన్ వేదయతే త్వచా హి స్పర్శాన్ వేదయత ఇత్యేతే అష్టౌ గ్రహాష్టౌ అతిగ్రహాః. ఇత్యేతే అష్టౌ ఈ త్వగింద్రియము, గ్రహము, ఇంద్రియము ఇది స్పర్శ ద్వారా. అతిగ్రహము అంటే మృత్యు. స్పర్శ కావాలనుకున్నప్పుడు ఇంద్రియం బయటకు పోతూ ఉంటుంది. అందుకని ఈ త్వచేంద్రియం ద్వారానే స్పర్శల్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ 5 గ్రహాలు, 5 అతిగ్రహాలు. మృత్యువు, అతిమృత్యు, అతిగ్రహే. యాజ్ఞవల్క్యేతి హోవాచ యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం మృత్యోరన్నం యదిదం సర్వం మృత్యోరన్నం కాస్విత్ సా దేవత కాస్విత్ సా దేవత యస్యా మృత్యురన్నం యస్యా మృత్యురన్నం ఇతి అగ్నిర్వై మృత్యుః ఇతి అగ్నిర్వై మృత్యుః సో అపామన్నం సో అపామన్నం అపః పునర్మృత్యుంజయతే అపః పునర్మృత్యుంజయతే. యాజ్ఞవల్క్యుని అర్థభావంతో అడుగుతున్నాడు. ఇదిదం సర్వం మృత్యోరన్నం, ఇదంతా కూడా మృత్యువుకి అనురూపం. ఆ దేవత ఏ దేవత? ఈ మృత్యువును కూడా మింగేటువంటిది. యస్యా మృత్యురన్నం, దేనికైతే ఈ మృత్యు అన్నము దాన్ని చెప్పుకుంటే మృత్యు అగ్ని, అగ్నిర్వై మృత్యు. అపామన్నం అది జలములకు అన్నము. అపహ పునర్మృత్యుం. ఈ విధంగా తెలుసుకునేటువంటి వాడు మృత్యువుని జయిస్తాడు. మృత్యో మృత్యుం వక్షతి అనవస్థాస్య అంటే ఇక్కడ వాడేమిటి అడిగాడు? మృత్యువు. ఆ మృత్యువుకి అన్నమంటే మృత్యు మృత్యు అని చెప్తే మళ్ళీ దానికి మృత్యు దానికి మృత్యు అన్నది అనవస్థా దోషం వస్తుంది. అందుకని అతన వక్షతి అస్మాత్ గ్రహాది రక్షణ మృత్యు మోక్షం నోపబడితే. అలా కనుక చెప్పినట్టు ఈ గ్రహంలో అతిగ్రహంలో ఈ విషయాల నుంచి ఇంద్రియాల నుంచి మోక్షం ఉండదు అని వాడు ఈ విధంగా అడిగాడు. అంటే అడిగేవాడు ఎవడైతే చెప్తున్నాడో వాడిని బోల్తా కొట్టించాలనుకుంటాడు. అంది అడుగుతున్న ప్రశ్నలన్నీ వేస్తుంటారు. యాజ్ఞవల్క్యేతి హోవాచ యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియతే యత్రాయం పురుషో మ్రియతే ఉదస్మాత్ ప్రాణాః క్రామంతి ఉదస్మాత్ ప్రాణాః క్రామంతి ఆహో నేతి ఆహో నేతి నేతి హోవాచ నేతి హోవాచ యాజ్ఞవల్క్యో అత్రైవ సమవనీయంతే అత్రైవ సమవనీయంతే ఉచ్ఛ్వాయతి ఉచ్ఛ్వాయతి ఆత్మాయతి ఆత్మాయతి ఆత్మాతో మృతః సేతే ఆత్మాతో మృతః సేతే. యాజ్ఞవల్క్యుని అర్థభావం అడిగాడు. యత్రాయం పురుషో మ్రియతే, ఈ పురుషుడు చచ్చిపోయినప్పుడు వీడి నుంచి ప్రాణాలు పోతాయా పోవా? క్రామంతి ఆహో నా నేతి ఆ ప్రాణాలు వీడి నుంచి విడిపడవు. మరి ఏంటొస్తాయి? అత్రైవ సమవనీయంతే తస్య ప్రాణ ఏహ ప్రలీయంతే నా ఉత్కా అంటే జ్ఞాని అవస్థ అన్నమాట. ఎలాగైతే ఉచ్ఛ్వాయతి అంటే దీర్ఘ శ్వాస తీసుకుంటాడు, ఆత్మాయతి అంటే ఈ
ఇనప పల్లిముట్లు చేసే వాళ్ళ దగ్గర ఆ ఇనుముని వేడి చేయడానికి తిట్టోడు. వాడు ఏం చేస్తాడు, ఇలా దాంట్లో గాలిపెట్టి మళ్ళీ ఆ గాలి. అదే విధంగా వీడి ముందు దీర్ఘశ్వాస తీసుకుని మెల్లిగా తోటితోను ఎలాగైతే పోతుందో అలాగే ఆత్మ అయితే ఆత్మతో మృత సేతే వాడు దాంట్లోంచి ఆ తిత్తులోంచి గాలి ఏ విధంగా పోతుందో అదే విధంగా వాడు మరణాన్ని పొంది నిద్రపోతాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియతే యత్రావాయం పురుషో మ్రియతే కిమేనం న జహాతీతి కిమేనం న జహాతీతి నామ ఇతి అనంతం వై నామ అనంతం అనంత విశ్వే దేవాః అనంత విశ్వే దేవాః అనంతమేవ సతేన లోకం జయతి అనంతమేవ సతేన లోకం జయతి. ఆయాజ్ఞంగా యత్రాయం పురుషో మ్రియతే, ఎప్పుడు ఈ జ్ఞాని శరీరాన్ని వదిలిపెడతారో కిమేనం నహ జాహాతి, వీడిని ఏది వదిలిపెట్టదు అంటే పేరు నామం. ఇది అనంతమై నామం, పేర్లు అనంతములు. అదే విధంగా విశ్వే దేవతలు కూడా అనంతములు. అందుకనే అనంతమేవ సతేన లోకం జయతి, అనంత లోకాన్ని జయిస్తాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ యాజ్ఞవల్క్యేతోవాచ యత్ర అస్య పురుషస్య మృతస్య యస్య అస్య పురుషస్య మృతస్య అగ్నిం వాగప్యేతి అగ్నిం వాగప్యేతి వాతం ప్రాణః వాతం ప్రాణః చక్షురాదిత్యం చక్షురాదిత్యం మనః చంద్రం దిశ శ్రోత్రం దిశశ్రోత్రం పృథివీ శరీరం పృథివీ శరీరం ఆకాశం ఆత్మా ఆకాశం ఆత్మా ఓషధీ లోమాని వనస్పతీన్ కేశాః అప్సు లోహితం చ రేతస్య నిధీయతే అప్సు లోహితాం చ రేతస్య నిధీయతే వాయం తదా పురుషో భవతి వాయుం తథా పురుషో భవతి ఇతి ఇతి ఆహార సౌమ్య హస్తం హస్తం ఆప్తభాగా ఆహార సౌమ్యో హస్తమూర్త భాగా ఆవాం ఏవ ఏతస్య వేదిష్యావో ఆమేవైతస్య వేదిష్యావో నవాయేతత్ సజనే ఇతి నవాయేత్ సజన ఇతి తౌహ ఉత్క్రమ్య మంత్రయాంచక్రాతే చక్రాతే చక్రే చక్రాతే చక్రే తౌహ యదూచతుః ఉవాచ ఊచతుః ఊచుః కర్మహైవాతదూచతుః కర్మహైవ చ అథ యత్ ప్రశంసతుః అథ యత్ ప్రశంసతుః కర్మహైవ తత్ ప్రశంసతుః కర్మ ప్రశంసతుః పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పుణ్యో వై పుణ్యేన భవతి పాపః పాపేనేతి పాపః పాపేనేతి తతో జారత్కారవార్తభాగోపరామ తతో హి జారత్కారతో ఆత్మరామ. యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రస్య పురుషస్య మృతస్య, ఈ పురుషుడు చచ్చిపోతాడే, చచ్చిపోయిన తర్వాత వాడు అగ్నిం వాగప్యేతి, ఈ వాణి తన కారణమైన అగ్నిలో చేరిపోతుంది. వాతం ప్రాణ, ఆ ప్రాణం వాయువులో, చక్షువులు ఆదిత్యునిలో, మనసు చంద్రునిలో, ఈ శ్రోత్రేంద్రియం దిశలలో, ఈ శరీరము మట్టిలో, ఆకాశం ఆత్మ, ఈ మధ్యలో ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో అది అంతరిక్ష లోకం ఆకాశానికి పోతుంది. ఓషధి లోమాని, వనస్పతి కేశ. లోమం అంటే ఈ తలభాగం కన్నా కింద ఉన్నవన్నీ లోమాలంటారు. అవి ఓషధుల్లోకి పోతాయి.
ఈ జుట్టున్నాయి కేశ వనస్పతులు అంటే వృక్షౌషధం ఔషధం కదా. ఇవి మామిడి పళ్ళు, పనస పళ్ళు, జీడి మామిడి చెట్లు ఇలాంటివన్నీ. అప్సు లోహితంటే రేతస్సు, రేతస్సు రక్తము నీళ్లలో కలిసిపోతాయి. క్వాయం కదా పురుషో భవతి, ఉన్నవన్నీ ఈ విధంగా విభజింపబడితే ఆ పురుషుడు మరి ఎక్కడ ఉంటాడు అని వాడి ప్రశ్న. క్వాయం పురుషో భవతి అంటే అప్పుడు ఆ యాజ్ఞవల్కుడు వాడు చేయి పట్టుకుని వాడిని తీసుకెళ్లి, నాయన ఇలాంటి సూక్ష్మ విషయాలు సభలలో మాట్లాడకూడదు, అందుకని మనం ఇద్దరం వెళ్ళి దీన్ని గురించి చర్చ చేద్దాము అని చెప్పి వాడిని తీసుకెళ్లి వాళ్ళిద్దరూ చర్చ చేసి వాళ్ళు ఏమిటి చెప్పారు, ఆఖరికి ఏమి నిర్ణయం చేశారు. కర్మ ఏవో తదూచతు, కర్మ గురించే చెప్పారు. అథయత్ ప్రశంసతో, కర్మనే స్తుతి చేశారు. కర్మహైవ తత్ ప్రశంసతో, కర్మనే పిలం. అందుకని పుణ్యో వై పుణ్యేన కర్మణ భవతి పాప పాపేని, పాపకర్మల ద్వారా పాపయోగంలోకి పోతారు, పుణ్యకర్మల ద్వారా పుణ్యలోకాలకు పోతారు. ఇంత చెప్పేటప్పుడు ఆ జరత్కారుడు ఉప్పరే రామ, వాడు ఇంకా అడగడం మానేశాడు. ఏంటి ఏమో అది మరి ఉపనిషత్తు చెప్పింది, దాని మనం ఒప్పుకోవాలి, ఇంకా వేరే గతి లేదు. సారాంశం చెప్పారు. ఇక్కడ అడుగుతున్నారు, కస్మాత్ నా నవా ఆవయోర్ ఏతద్వస్తు సజనే జన సముదాయే నిర్ణయితం శక్యతే. అంటే చర్చ చేసి దీన్ని నిర్ణయం అంత తేలిగా చెప్పడానికి కుదరదు. అత ఏకాంతే గమిష్యాము విచారణాయ, విచారణ చేయడానికి మనం ఏకాంతానికి చర్చ చేస్తూ చర్చ చేయడం బాగుండదు.